వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధంగా లేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంకా సిద్ధం కాలేకపోతుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమై కొద్దిసేపటికే వాయిదా పడింది. మంత్రి మండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు సభాపతిని కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీ ప్రారంభమై 2 నిమిషాలకే వాయిదా వేయడం ఏమిటి? కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోందని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నాబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలుచోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో జగనన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే జగన్ లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి ఏపీకి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం తన సోదరి చీటీ సకలమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంపెల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కూడా కార్యక్రమానికి హాజరై సకలమ్మకు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన విజయవంతంగా పూర్తవడంతో బీఆర్ఎస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ను శాస్త్రీయబద్ధంగా చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం కులగణనను సమర్థవంతంగా నిర్వహించిందని తెలిపారు. విజయవంతం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏదైతే కులగణన చేపట్టిందో అది భారతదేశానికే రోడ్ మోడల్గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజులలో సుమారు 110 మంది అధికారులతోటి ఇలా కులగణన చేపట్టి విజయవంతం చేసుకొని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణన మీద
చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చల్లో పాల్గొనమంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగుతో అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు, ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడిగా చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందు నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్లో దాపెట్టిరు తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు. ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు 2018 ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 50 రోజుల్లో కులగణన పూర్తి చేసుకొని ఇవాళ సుమారు 56% బీసీలు ఉన్నారు. ఇవాళ ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇవాళ బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులగణన చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి 10 ఏళ్లలో ఇవాళ బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ అనాథ వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగదొక్కితే ఇవాళ మా ప్రభుత్వం వచ్చి కులగణన చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏదైతే కులగణన చేపట్టిందో తిరుపతి నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులని సృష్టించవద్దని కోరారు. అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సూర్యాపీఠంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్వయంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ యజ్ఞాలు నిర్వహించి ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవకోటిలో సూర్య భగవానుడి మహత్యం అమోఘమని, రథసప్తమి రోజున ఆయనను దర్శించుకోవడం ఎంతో పవిత్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యపీఠం నిర్వాహకులు, టీడీపీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య భగవానునికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. సూర్య ఉపాసన వల్ల ఆరోగ్యంగా దీర్ఘాయువుతో జీవించవచ్చని వేద పండితులు తెలిపారు. అందరి తరఫున కూడా ఎంతో భక్తి పురస్సరంగా ఈ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాన్ని వారు సమర్పించడానికి ఒక మంచి ఆచారానికి వారితోనే ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందుచేత వారికి अन्नपानेत सर्वदा ततो मे श्रियमावह लोकशां वशविस्वः स्वाहा।
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ వెంకన్న ఇంటి దగ్ధం ఘటనపై జనసేన పార్టీ స్పందించింది. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీరసూర్య చంద్ర బాధితులకు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే హౌసింగ్ పథకం కింద కొత్త ఇళ్లు మంజూరు అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు వెలగల వెంకటరమణ, నాయకుడు మాకిరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల క్రితం నిండుగొండ వెంకన్న గారు ఇల్లు పూర్తిగా దగావదం వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు, నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ గారు నాతవరం మండలం గునుపూడి గ్రామంలో ఈ ఇల్లు కాలిపోవడం జరిగిందని తెలిసి జనసేన పార్టీ ఎక్కడైతే ఆకలి ఉందో, ఎక్కడైతే కష్టం ఉందో మా నాయకుడి స్ఫూర్తితో మా వంతు ఓదర్పుగా ఈరోజు వెంకన్న గారి భార్యకి మా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఆ కాలిపోయిన ఇల్లంతా కూడా పరిశీలించి రేపు రాబోయే రోజుల్లో హౌసింగ్ స్కీమ్ కట్టుకునే విధంగా ఎలాగా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నా వంతు సహాయ సహకారాలు, అలాగే గౌరవ స్పీకర్ గారు నేను కూడా వారికి భరోసాగా ఇల్లు వచ్చే విధంగా ఇద్దరం కలిపి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కుటుంబానికి మేము అందరం కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా, వాళ్ళకి స్థలం లేకపోతే స్థలం ఇచ్చే విధంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తాం. నరసరావుపేట శాంతినగర్ వద్ద మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో పిడుగురాల సిఐ వెంకట్రావు, దాచేపల్లి సిఐ భాస్కర్ ఎస్పీని కలవడానికి నరసరావుపేట ఆఫీసుకు వెళుతుండగా ప్రమాదాన్ని గుర్తించారు. 108 అంబులెన్స్ వచ్చేలోపు సమయం వృధా కాకూడదనే ఉద్దేశంతో వెంటనే అటుగా వెళ్తున్న ఆటోని ఆపి గాయపడిన వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్తో మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మడూరు రోడ్డులో గడ్డి తగలబడి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. గుర్తు తెలియని వ్యక్తులు టైర్లు కాల్చుతుండగా మంటలు విస్తరించి పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. మంటలు అదుపులోకి రాకపోతే కొత్తపల్లి నివాస ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేయడానికి చర్యలు చేపట్టారు.
చీరాలలో విగ్రహ స్థాపన విషయంలో వివాదం కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో కేవలం విగ్రహ స్థలం పరిశీలనకు మాత్రమే అనుమతి ఇవ్వగా మాజీ మంత్రి పాలేటి రామారావు విగ్రహ నిర్మాణానికి అనుమతి వచ్చిందని ప్రచారం చేసి వైసీపీ నాయకుల చేత శంకుస్థాపన చేయించారు. ఈ విషయంపై కౌన్సిలర్లు తీవ్రంగా స్పందిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ నిర్ణయం లేకుండానే శంకుస్థాపన జరపడం చట్టవిరుద్ధమని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పాలేటి రామారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఫేస్బుక్లో టీడీపీపై అవాకులు చెవాకులు ప్రచారం జరుగుతున్నదని, గొట్టిపాటి రవి ఆమంచి విషయంలో చిచ్చు పెట్టేలా మెసేజ్లు వ్యాపిస్తున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు అకౌంట్లను అనుమానాస్పదంగా భావిస్తూ వీటి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రామారావు గారు ఒకప్పుడు మేము 2009 పీఆర్పీ టైంలో కూడా సజ్జాహంలత గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పేసి ఆయన వచ్చి పీఆర్పీ ఉన్నప్పుడు కూడా ఆయన బస్సు పట్టించాడు. దాని తర్వాత మళ్ళీ వేరే వేరే పార్టీల్లోకి వెళ్ళి ఎలక్షన్ ముందు మళ్ళా నేనున్నానన్నట్టుగా టీడీపీలోకి వచ్చారు. మేము జనసేన అయినా సరే కూటమి ప్రభుత్వానికి గెలిపించుకోవాలి కాబట్టి కొండయ్య గారి సిద్ధాంతాలు ఆలోచనల మేరకు మీ పార్టీ కష్టపడి కొండయ్య గారిని గెలిపించుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఎదుగుదల కోసం మేము అందరం కష్టపడుతుంటే ఆయన పార్టీలో ఉంటూ ఈ టీడీపీ పార్టీని నీరుగార్చడం అనేది కూటమి ప్రభుత్వం తరఫున మేము ఖండిస్తున్నాము. పాలేటి రామారావు గారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు రెండోసారి చేయకుండా టీడీపీ పార్టీ అధిష్టానం వాళ్ళు చర్య తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. పాలేటి రామారావు గారు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరిచే విధంగా వైసీపీ నాయకులను పెట్టుకొని ఎన్టీఆర్ విగ్రహానికి భూమి పూజ చేయటం చాలా బాధాకరం. అసలు పాలేటి రామారావు గారు ఫస్ట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ కార్యకర్తలు నాయకులు కృషి వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తల ముఖ్య నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యమైన వాళ్ళని కూడా పార్టీ నుంచి పారదోలటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి పార్టీని భ్రష్టు పట్టించేసేసారు. ఇలాంటి క్రమంలో భ్రష్టు పట్టించి పార్టీ బాగా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత పార్టీ మారి వేరే పార్టీలకు వెళ్ళిపోయాడు. మళ్ళా అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి పార్టీ కొంచెం బలోపేతమయ్యి బాగున్న టైంలో చొక్కుడి పడ్డట్టు మళ్ళీ వచ్చి ఏదో టికెట్ వచ్చిందని ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన క్రమంలో కొండయ్య గారికి ఇక్కడ సీట్ రావటం, వచ్చిన తర్వాత ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నట్టుగా నటించి ఆయన ఓటమి కృషి చేశారు. ఇక్కడ ఏంటంటే నాయకులు, కార్యకర్తలు గట్టిగా కృషి చేయడం వల్ల కొండయ్య గారి యొక్క మంచి మనసు తెలుసుకొని ఓటర్లు కూడా ఆయన గెలిపించడం జరిగింది. ఆయన గెలిపించిన తర్వాత అందరినీ కూడా సిన్సియర్గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసిన పాలేటి రామారావు ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక తారక మంత్రం. అలాంటి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇది లేకుండా తెలుగుదేశంలో ఉండనట్టుగా ఒక వ్యక్తి చీరాల్లో నిన్న కౌన్సిల్లో ఎటువంటి అనుమతులు లేకపోయినా నాకు అనుమతి వచ్చింది అని చెప్పుకొని నలుగురు వైసీపీ కౌన్సిలర్స్తో వెళ్ళి అక్కడ చీరాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఎంతగానో వైసీపీ పార్టీకి అనుకూలంగా చేస్తున్నటువంటి పాలేటి రామారావు మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ కమాండ్ని, హైకమాండ్ని మేము ఈ వేటపాలెం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాము. పాలేటి రామారావు గారు ఒకప్పుడు మేము 2009 పీఆర్పీ టైంలో కూడా ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.